పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కంచుకోటలో పట్టు కోసం ఉత్తరాంధ్రలో మహానాడు, పసుపు దళానికి కొత్త జోష్. మే నెలలో పండగల మహానాడు నిర్వహణ. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో స్థలానికి అన్వేషణ. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ తెలుగుదేశం మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రతిష్టాత్మక పార్టీ సమావేశానికి సిద్ధమవుతుంది. మునుపెన్నడు లేని విధంగా విజయనగరంలో లేదా శ్రీకాకుళం జిల్లా టీడీపీ వార్షిక పండుగను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. తద్వారా ఉత్తరాంధ్ర కంచుకోటను మరింత పటిష్టంగా మార్చుకోవాలని భావిస్తుంది. దీంతో తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఈసారి ఉత్తరాంధ్ర వేదిక కానుంది. పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నముక్కగా నిలుస్తున్న ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలో వేడుకలు నిర్వహించడం ద్వారా కేడర్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. మే నెలలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. 2024 ఎన్నికల విజయానికి ముందు రాజమండ్రిలో జరిగిన మహానాడు పార్టీకి కలిసొచ్చిందని, ఆ తర్వాత రాయలసీమలోని కడపలో నిర్వహించిన వేడుకలు కూడా విజయవంతం కావడంతో ఇప్పుడు వ్యూహాత్మకంగా ఉత్తరాంధ్రను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు మొదటి నుంచి కంచుకోటలా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులున్న సమయంలో ఉత్తరాంధ్ర ఓటర్లు సైకిల్ పార్టీకి అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలకు, కార్యకర్తలకు పార్టీ ప్రాధాన్యతను చాటి చెప్పేలా ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. విజయనగరం జిల్లా, నెల్లిమర్ల జిల్లా, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలో అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని స్థానిక నేతలకు కేంద్ర నాయకత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా గ్రామీణ ఓటర్లతో మమేకమయ్యేలా పట్టణాలకు దూరంగా ఈ వేదికను సిద్ధం చేస్తున్నారు. ఈసారి మహానాడుకు మరో ప్రత్యేకత ఉంది. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో నారా లోకేష్ వేడుకల్లో కీలకంగా వ్యవహరించనున్నారు. పార్టీలో భారీ ఎత్తున సంస్థాగత మార్పులు చేపట్టాలని, యువరక్తాన్ని ఎక్కించాలని భావిస్తున్న తరుణంలో ఉత్తరాంధ్ర వేదికగా యువ నాయకత్వానికి పెద్దపీట వేసేలా చర్చలు జరగనున్నాయి. లోకేష్ నేతృత్వంలో రాబోయే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడం, స్థానిక సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయడం వంటి అంశాలపై ఈ వేదిక నుంచి దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చే కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో ఉత్తరాంధ్ర పసుపుమయంగా అనుంది. ఉత్తరాంధ్రను టీడీపీ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని, ఆ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉందన్న బలమైన సంకేతాలను పంపడమే ఈ మహానాడు ప్రధాన ఉద్దేశం. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాలు, స్థానిక అంశాలపై స్పష్టమైన హామీలు ఇచ్చే అవకాశం ఉంది. కంచుకోటలో పట్టును మరింత పటిష్టం చేసుకుంటే రాబోయే ఎన్నికల్లో క్వీన్ స్వీప్ చేయడం ఖాయమని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మే నెలలో జరగబోయే ఈ పొలిటికల్ ఈవెంట్ ఏపీ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టించబోతుంది. ఉత్తరాంధ్ర వేదికగా వస్తున్న ఈ స్కెచ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.